చౌరస్తాలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ బ్యాంక్లోకి టెక్నీషియన్ని ప్రింటర్ మిషన్స్, క్యాష్ కౌంటింగ్ మిషన్స్ ఇవి రిపేర్ చేస్తానని చెప్పి బ్యాంక్ వాళ్ళకి చెప్పడంతో బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్లో క్యాష్ కౌంటింగ్ మిషన్ పనిచేయటం లేదని దాని రిపేర్ గురించి దాన్ని ఎలో చేస్తాం. ఎలో చేస్తే ఇతను ఒక పర్సన్ వెళ్ళి దాన్ని కౌంటింగ్ రిపేరింగ్ చేసినట్టు కొద్దిసేపు వాళ్ళని నమ్మించి వాళ్ళని డైవర్షన్ చేసి క్యాష్ తీసుకుంటారు. క్యాషియర్ దగ్గర చేసి బ్యాంక్లో క్యాష్ 50,000 చెక్ చేయడానికి మిషన్, కౌంటింగ్ మిషన్ చెక్ చేయడానికి ఇవ్వండి అని చెప్పి తీసేసుకొని చెక్ చేస్తున్నట్టు నటించి వాళ్ళని డైవర్ట్ చేసేసి అక్కడి నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోతారు. దీనిపై బ్యాంక్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవి చౌరస్తాయి బ్రాంచ్ వాళ్ళు గత నెల అఫెన్స్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఎస్ఐ వినత గారు ఈరోజు దాన్ని మెదక్లో సంగారెడ్డిలో పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి విచారించగా ఇతని పేరు రోహిత్ బాబులాల్ ప్రకాష్ కాలే, తండ్రి పేరు ప్రకాష్ కాలే, వయసు 30 సంవత్సరాలు. వీళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చేసి వని, యవత్మాల్ డిస్టిక్, హైదరాబాద్, మహారాష్ట్ర. కానీ ప్రజెంట్ ఇతను సూర్యనగర్ కాలనీ, మచ్చబొల్లారం, హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇతను వీళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళు ఇక్కడికే వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, చనిపోయారు. వీళ్ళ ఫాదర్ గత 3 నెలల క్రితం చనిపోయాడు. వీళ్ళ అన్నయ్య కూడా ఈ టెక్నీషియన్గా ఈ వర్క్ అన్నది టెక్నీషియన్ వర్క్ వీళ్ళ పెద్దన్నయ్య దగ్గర నేర్చుకున్నాడు. ఆయన కూడా డిసీజ్తో చనిపోయాడు. సో ఇతను ఉన్న నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్, పరిజ్ఞానంతో మెదక్లో కూడా ఒక క్రైమ్ చేసింది. అదేవిధంగా ఇక్కడ మంచిర్యాలలో చేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కార్యక్రమం, 3 నెలల కార్యక్రమానికి 30,000 ఖర్చు చేసుకుంటూ మిగతా 20,000 అతను సొంతంగా ఖర్చు పెట్టుకున్నాడు. సో ఈ విధంగా బ్యాంక్ వాళ్ళని మోసగించి డబ్బులు కాజేస్తున్న అతన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయినది. ఇలా బ్యాంక్ వాళ్ళు ఎవరు అనాథరైజ్డ్ పర్సన్స్ని, ఎందుకంటే ఎంతో విలువైన డబ్బు, ప్రజల యొక్క డబ్బు బ్యాంకులో ఉంటుంది కాబట్టి ఈ అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎలో చేసి ఇలాంటి ఐడెంటిటీ లేకున్నా కూడా ఈ విధంగా ఎవరిని ఎలో చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైనా అనుమానాస్పదంగా ఇట్లా వస్తే ఇమ్మీడియట్లీ పోలీసులకు తెలియజేయాలి తప్ప వాళ్ళకి ఎలాంటి వాళ్ళని ఐడెంటిటీ లేని వాళ్ళని బ్యాంకులోకి ఎలో చేసి ఈ విధంగా నేరాలకు పాల్పడేదని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు బ్యాంకుల్లో కనుక తారసపడితే ఇమ్మీడియట్లీ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి. సో ఈరోజు ఇతన్ని